కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ జనహిత పాదయాత్రపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు నాయని కౌంటర్ ఇచ్చారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, మతాలు కులాలు అని రెచ్చగొడుతూ వెళ్లే నైజం తమకు లేదని అంటున్నారు. ప్రజలకు చెప్పుకోవడానికి బీజేపీ పథకాలు ఏమీ లేవంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. జనహిత పాదయాత్రపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల స్పందించేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. అన్న నమస్తే అని చెప్పండి అన్న, ఇవాళ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు మీకు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి, అటు మేము హిందువులం, వినాయకుని పూజలు కాదు దేవుళ్లకు తామే పూజలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? నేను చెప్తున్నాం కదా, వారు రాజీనామా చేస్తూ ఎట్లాగో సన్యాసం తీసుకోవాల్సిందే. వారు చెప్పింది 100% రైట్, సన్యాసం తీసుకోవాల్సిందే. వారికి ఏముంది మిగిలింది? ఇక వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏది లేదు. వారు నమ్మి ఓట్లు వేస్తే ఇలా మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏమీ లేవు. ఏదైనా తాత్కాలికంగా ఇట్లా వాసన చూపించిపోయిన తప్ప ఇంత మంచి పదవులలో ఉండి, ఇంత పెద్ద పెద్ద పదవులలో ఉండి ఏమి తెచ్చిన మీరు? అది మీరు ఆత్మపరీక్షణ చేసుకోండి. తేకపోగా 42% బీసీ రిజర్వేషన్ దాన్ని విమర్శించడం అంటే, ప్రజలు నవ్వుకుంటున్న ఒక బీసీ బిడ్డగా ఉండి నువ్వు దీన్ని విమర్శించడం అంటే అసహించుకుంటున్నారు. దాన్ని ఇంకోసారి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రిజర్వేషన్ మీద సపోర్ట్ చేయండి, లేదంటే మూసుకొని కూర్చోండి. అంతేగాని వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ దీన్ని ఏదో ఇదే అని చెప్పి అడ్డదారి పట్టించడానికి ఇంకా మీరు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, బీఆర్ఎస్ తోటి కలిసి మీరు చేసిన పాపాలు మీకు అందులో వాటా. దానిని మీరు సమర్థించే ప్రయత్నం చేయండి. ఇలా మా మహేష్ కుమార్ గౌడ్ గారు పాదయాత్రలో ఎన్ని ఇవ్వాలో అన్ని చేస్తాం. మేము సంక్షేమ పథకాలు మేము చేసినవి ప్రజలకు చెప్పుకోవడానికే ముందుకెళ్తున్నాం. మీరు చేసిన పాపాలను కూడా చెప్పుకుంటూ పోతానికి వెళ్తున్నాం. మేము రాత్రిపూట వెళ్ళటం ఏంది? 5 గంటలకు రాత్రి అవుతుందంటే నాకు రేచీకట్ అని ఉండాలి. మరిగా ఇవాళ ఎలక్షన్స్ వస్తే టోపీలు పెట్టుకుని నమాజులు చేసే ఒక బిచ్చగాళ్ళు అని చెప్పేసి అభివర్ణించారు. దాన్ని ఎలా చూస్తున్నారు? మేము సెక్యులర్ పార్టీ మాది. హిందూ, ముస్లిం, ఇసాయి అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఆ కులాల పేరు మీద బతకాలనుకునేటోళ్ళు మీరు రెచ్చగొట్టి ఇలా దేవుణ్ణి రాముని అని చెప్పి అంత అనుకున్నాం. రాముని మేము పెట్టుకోమా? మా మెడలో లేడా? మీరు రామాలయం కట్టిండ్రు, అక్కడ ఎందుకు ఓడిపోయినారు? ప్రజలకు జవాబు చెప్పు. అంటే మీకు చరిత్ర లేదు. మీరు మేము ఈ సంక్షేమ పథకాలు ఇది డెవలప్ చేసినామని చెప్పుకోవటానికి అంతకంటే లేదు. మీరు ఎంతసేపు మతాలు, కులాలు, ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టుకుంటా బతకటం, వాటి మీద అలవాటు అయిపోయింది మీకు. అది ప్రజలు గమనించండి. ఇక ముందు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు అనేది ప్రజలు డిసైడ్ అయ్యారు. మీరు రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండండి. రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోషించింది మీరే అని చెప్పారు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని ఇక్కడ వాళ్ళకి ఉండేందుకోసం హక్కు కల్పించారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. రోహింగ్యాలని తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణలో తీసుకొచ్చింది మీరే అని చెప్తున్నారు. ఎవరైనా తీసుకొచ్చి కల్పించి ఇచ్చేస్తారా? శరణార్థులు ఇచ్చేస్తారా? అదే మరి గవర్నమెంట్ 11 నెలలకి మీరే ఉన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? మీరు వచ్చినాక మీరు ఇంత ముస్లిమ్స్ అంటారు, అదంటారు, ఇదంటారు కదా. ఆ ముస్లిం మత పెద్దల మీద ఏమైనా ఈడీ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసిన 11 నెలల్లో వీడు దొంగల ముఠా తయారయ్యి వీళ్ళని నువ్వు అటు ముస్లింలను రెచ్చగొట్టిన ఇటు హిందువులను రెచ్చగొడతా మధ్యలో పబ్బం గడుపుకోవాలని ఆలోచనతో పోయేటోళ్ళు మీరు. రైడ్ చేసిండ్రా ఎప్పుడన్నా? 1000 కోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద రైడ్ చేసిండ్రు ఎప్పుడన్నా? మహారాష్ట్ర, గుజరాత్ అక్కడ ఇక్కడ వాళ్ళని నిలబెట్టియమని చెప్పి ఎంకరేజ్ చేసి ఇటు మీ పని మీరు చేసి అటు ఆయన రెచ్చగొట్టడం, ఇటు ఈయన రెచ్చగొట్టడం. ముస్లిం ఓటు ముస్లిం పోతుంది, హిందూ ఓటు హిందువు పోతుంది, మధ్యలో కాంగ్రెస్ ముంచాలనే ఆలోచన దురుద్దేశంతో పోయింది. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలు గమనిస్తలేరంటే అది మీ మూర్ఖత్వం. బండి సంజయ్ గారు ఇప్పటికి కూడా మీరు వచ్చిరాని భాష, వచ్చిరాని మాట, అర్థం కాని వ్యాసాల భాషలో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఏదో అనుకుంటారు కానీ తప్పు. ఈ పద్ధతి మార్చుకోండి. ఇకనైనా రాజకీయ జీవితంలో ఆత్మవిశ్వాసం, విలువలు కాపాడుకునే బాధ్యత చేయండి. కుల మతాలతో, దేవుడి సెంటిమెంట్లతో ఇవాళ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ప్రజల కోసం ముందుకెళ్తుంది. దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్కి కౌంటర్గా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, వరంగల్.